నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. అధినేత హీరో విజయ్ ప్రసంగించిన కరూర్ ర్యాలీలో తొక్కిసలాట జరిగిన 41 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన సమయంలో 30 మంది మృతి చెందగా మిగతా వారు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ మరణించారు. మృతి చెందిన వారిలో మహిళలతో పాటు చిన్నారులు కూడా ఉన్నారు. ఇంకా 100 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు తమిళనాడు పోలీసులు తమిళగ వెట్రి కజగం కరూర్ జిల్లా కార్యదర్శి మథియలగనను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడిగా ఇతడిని పేర్కొంటూ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎఫ్ఐఆర్ టీవీకే చీఫ్ విజయ్ పేరు లేదా కరూర్ జిల్లా కార్యదర్శి మథియలగన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుస్సి ఎన్ ఆనంద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సిటిఆర్ నిర్మల్ కుమార్ పట్ల అయితే ఉన్నాయి. అయితే విజయ్ వేలుసామిపురం వద్దకు చేరుకునే ముందు అనధికారికంగా వీరి ముగ్గురు రోడ్ షోలు నిర్వహించారని, అక్కడ పెద్ద జనసమూహం ఏర్పడిందని తెలుస్తోంది. ముగ్గురు పార్టీ నాయకులపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 105, 110, 125, 223 కింద కేసులైతే నమోదు చేశారు. అయితే భద్రత కోసం పోలీసులు మోహరించగా తొక్కిసలాట జరిగిందని అంటున్నారు. పోలీసుల హెచ్చరికలకు టీవీకే కార్యకర్తలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించారని ఎఫ్ఐఆర్లో అయితే పేర్కొన్నారు. దుకాణాలపైన చెట్ల కొమ్మలు, 10 షీట్లపై కార్యకర్తలు కూర్చోకుండా ఆపడంలో ఆఫీస్ బేరర్లు విఫలమయ్యారని తెలిపారు. టీవీకే అధినేత విజయ్ కావాలనే కరూర్ జిల్లాలోని వేలుసామిపురం వద్దకు ఆలస్యంగా చేరుకున్నారని, దీంతో భారీగా జనం చేరడంతో తొక్కిసలాట జరిగిందని ఎఫ్ఐఆర్లో అయితే పేర్కొన్నారు. వేలుసామిపురం వద్ద విజయ్ వాహనం కొంత సమయం ఆగిపోయింది. అయితే ఉద్దేశపూర్వకంగానే ఆపారని ఆరోపణలైతే ఉన్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఓకే టీవీ.